చెప్పండి. సత్. సత్ అంటే శాశ్వతమైన, సత్యం ధీమహి అంటారు కదా. సత్యం అంటే శాశ్వతమైన. ఏంటి శాశ్వతం? టాపిక్ రిలేటెడ్ బాగా వినండి. ఇప్పుడు మనం ఇక్కడ ఒక చికిత్స కోసం వచ్చాంగా. చికిత్స దేనికి చేస్తున్నారు? దేహాన్ని. దేహం నువ్వు కాదు, కానీ ఇందులో నువ్వు ఉన్నావు కాబట్టి దీన్ని శుభ్రంగా పెట్టుకో. దీనికి ఏదో చేదు వేశారు, మంట వచ్చేవి పోసారు, తట్టుకోలేకపోయాం. ఎందుకు తట్టుకోలేకపోయాం? మనకి మన మనస్సు బోల్డ్ అని ట్రైనింగ్ ఇచ్చింది. ఏమని? ఇది నేనే, ఇది నేనే అని చెప్తూనే ఉంటుంది తెల్లారు లేస్తే. అవునా? నిజమా? సత్సంగం అందుకు. ఇది నువ్వు కాదు, ఇది ఓన్లీ కొవ్వు, అనవసరంగా పెట్టుకుంటున్నావు లవ్వు, ఇప్పుడు వద్ద నవ్వు, దీనికోసం లాస్ట్లో పెద్ద గొయ్యి తవ్వు. కరోనాలో ఏం చేశారు? కరోనాలో ఏం చేశారండి? నీ మొహం ఉందా? నీ మొహానికి నల్ల కవర్లో చుట్టి పెంట కుప్పల్లో తొట్లు తీసుకెళ్తారు, అందులో తీసుకెళ్ళి కుప్పలో పడేసారు. నువ్వెవడరా? నువ్వు రెడ్డా, నాయుడా, సిట్టా, చివరికి మట్టే. ఎవడో తెలుసా నీకు? ఇది పెద్ద వాయిస్. ఇది ఎక్కడ? తిరుమల క్యూ లైన్లో. ఇది లైవ్లో చూసా. చాలా చాలా చూసా. అసలు నువ్వెవడో తెలితే అలా మాట్లాడతావు నువ్వు? సుప్రభాతం టికెట్లకి ఒక గ్రిల్ లాంటిది పెట్టి టికెట్ తీసుకోవాలి. ఇప్పుడు పొద్దున్న 5ంటికి, దానికి రాత్రి అట్లేసుకుని ఆధ్యాత్రాల కంటే వీళ్ళు వెళ్ళి వెల్కమ్ దండలేసి తీసుకెళ్తారు మన డబ్బులు ఇచ్చి. మన గుళ్ళో డబ్బులతో వాళ్ళ యాత్రలకు తీసుకెళ్తారు. మన టికెట్ కొనుక్కోవాలి. మన టికెట్లు మనకే, ఇక్కట్లు మనకే. జెరూసలేం యాత్రకి అన్నయ్య రాకముందు 30 అంటే వచ్చాక 60. ఇప్పుడు ఆధ్యాత్రకు 1,00,000. హిందువుల మీద కచ్చ. సరే, నేను క్యూ లైన్లో వెళ్ళాలంటే అటు తలుపు తీయగానే వెళ్ళాలి. అందుకే రాత్రి వెళ్ళిపోయి అట్టేసుకుని అలా పడుకునే అని సౌండ్లు వేస్తారుగా, గొంజా గొంజంటే గమని లేచి దూరం అలా దూరాం. ఇవాళ వెళ్ళి నువ్వు టికెట్ కోసం క్యూ లైన్లో ఉంటే వాళ్ళు టికెట్ ఇస్తే అది మర్నాడికి ఇస్తారు, 110 రూపాయలు. అప్పుడు మరి ఇప్పుడు ఎంతో అప్పటి మరి అంతేలే. ఆ మధ్య అయితే 3-4 ఏళ్ళ క్రితం ఎంత ఉందా సుప్రభాతం 800, ఎందుకు 2000 చేశాయి అన్నాడు అప్పుడు. సరే, విషయం ఏంటంటే ఆ క్యూ లైన్లో ఓ ఫ్యామిలీ ముందు ఉంది, ఒక్కడే వెనకాల ఉన్నాడు. వాడు సార్ మా వాళ్ళు అక్కడ ఉన్నారు సార్, అలా వెళ్ళిపోతున్నాడని వెళ్ళిపోతున్నాడు. అంతే, జగడమే. ఇంకా చూడు, అంటే మేమంతా పనిలోకి వచ్చావా? ఇంకా అల్లా పాపం పోలీసు వాళ్ళు అది ఆ గిల్స్ కదా, లోపలికి వెళ్ళిపోయారు. వీళ్ళు లోపలికి గొడుగు చెప్తున్నారు. అతను పాపం ఆ లాఠీతో ఇలా కొట్టి ఎందుకే కొట్టుకుంటారు పాపం అని చాలా మెత్తగా సాఫ్ట్గా డీల్ చేశాడు. తిరుమల కదా, మామూలుగా పోలీసులు ఇలా విశ్వరూపాలు ఏం చూపించారు కదా. ఎవరో తెలుసా, ఎవరు తెలుసా, అవి ఇలా. ఎందువల్ల? అజ్ఞానం. అందుకనే భగవద్గీత చదవాలి. మా ఇంట్లో భగవద్గీత లేదు, కావాలన్న వాళ్ళకి ఇస్తాను. ఓకే, భగవద్గీతలో నా దగ్గరికి 4 వస్తారు అని చెప్పాడు కృష్ణుడు. ఎవరు వాళ్ళు చెప్పండి అందరూ? ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ. 4 వస్తారయ్యా అర్జున. భరతర్షభ అంటే భరతవంశంలో పుట్టిన అర్జున, మన అందరినీ రెఫర్ చేసి 4 వస్తారు నా దగ్గరికి. ఎవరు వాళ్ళు? ఆర్తులు, చాలా కష్టాలు, దేవుడే రక్షించు అని వస్తారు ఆర్తులు. తర్వాత జిజ్ఞాసు. అసలు ఏముంటుందంటే ఈ వెంకటేశ్వర ఏంటి అంత నామాలు పెట్టుకున్నాను, కళ్ళ మీద పెట్టుకున్నారు, ఆ కిరీటం ఏంటంటారు? అసలు అందరూ ఎలా నిలబడతారు కదా, ఈయనేంటి ఎలా నిలబడతాడు? ఇలా జిజ్ఞాసు. జిజ్ఞాసు శ్రేయ ఉత్తమం. ఎవరికి జిజ్ఞాసు ఉంటే వాడు బాగుపడతాడు. అది ఉత్తమ విషయాల పట్ల సుమా, ఉత్తమ విషయాల పట్ల కాదు. ఇప్పుడు మేము వచ్చేప్పుడు డాక్టర్ గారు మేము కారులో వచ్చేప్పుడు ఈట్ స్ట్రీట్లోంచి వచ్చాం.
కొండ బిర్యానీ, ఇది పెండాకుడి బిర్యానీ, దంబసింగి బిర్యానీ, ఇవన్నీ ఎవరికి, దేనికి? మనిషికి ఏమవసరం లేదు, వెళ్ళి ఎవరో మనసుకి అవసరం, దేహానికి ఏమవసరం లేదు. అది రాత్రి, అది అర్ధరాత్రి. ఎవడి ఇంగిత జ్ఞానం ఉన్నాడు వెళ్ళి తింటారా? సరే వెళ్ళిద్దాం. సో జిజ్ఞాస, ఏది తెలుసుకుంటే నాకు మళ్ళీ దేహం రాదు, అలాంటి జిజ్ఞాస. సరే భగవంతుడు ఇలా ఎందుకున్నాడు, ఈయన గోవిందాన్ని ఎందుకు పిలుస్తాడు? గోవింద అంటే అర్థం ఏంటి? గో అనగా ఇంద్రియములు, గో అనగా వేదములు, శృతులు. గో అంటే ఇంద్రియాలని, వేదములను, ఆవులను సంతోషపెట్టువాడు, అది దాని అర్థం. మనకు తెలుసుగా, తెలియక గోవింద గోవింద అంట. గోవింద అనుకోదు, గోవింద. మనం తెలుసుకోము కాబట్టి మన ధర్మాన్ని నాశనం చేయడం కోసం రెండు మతాలు పనిచేస్తున్నాయి ఈ ప్రపంచంలో. మన దేశంలో ఎప్పుడు వర్కింగ్ చేస్తూనే ఉంటారు వాళ్ళు. అవి రెండు మీకు తెలుసు. పేరు మాత్రం ఒకటి శాంతి మతం, ఒకటి ప్రేమ మతం. అవి రెండు అసలు అక్కడే నువ్వు ఎలా జల్లేసినా కనపడవు అందులో. వాళ్ళు శాంతి, పీస్ రిలిజియన్ అంటారు తెలుసా. కానీ యాక్చువల్లీ ఏం పెట్టాలి? పీసెస్ రిలిజియన్ అని పెట్టాలి. ఎందుకని? దేశాలు మొక్కలు చేస్తుంటారు. అర్థం చెప్పకూడదుగా. పంది పరిశుభ్రత మ్యాచ్ అవుద్దా? అలాగే పీసు పీసెస్ మ్యాచ్ అవుతుంది. సరే పక్కన పెడితే జిజ్ఞాస దేని పట్ల ఉండాలి? మళ్ళీ మనకి శరీరం రాకుండా ఉండడం కోసం ఏం చేయాలి? రాకూడదంటే మనం తపస్సు చేయాలి. ఇప్పుడు మీరు ఆ మంటని ముక్కులో ఆ డ్రాప్ చేస్తే ఓర్చుకున్నారుగా. ఎందుకు ఓర్చుకున్నారు? దీని మీద ప్రేమ ఉంది కాబట్టి. దాన్ని పనిపెట్టుకు ఎదుగొస్తాం సల్లో అది డబ్బులు ఇచ్చి. ఇందాక గరికపాటి వారు అంటున్నారు, ఎవడైనా మనకి మనం తెల్లారులైతే విమర్శ చేస్తాం. వాళ్ళు పిలిచి హోంశాఖ వాళ్ళు ఎవరో ఫోన్ చేసి మీకు పద్మశ్రీ వచ్చింది, మనకి ఎవడో ఎందుకు ఇవ్వాలి? తిట్టే వాళ్ళకి ఇస్తారు ఎవరన్నా? వీళ్ళంతా ఎందుకు పిలిచారు? తిట్టమని పిలిచారు, డబ్బులు ఇచ్చి మరీ తెచ్చుకుంటున్నారు అని ఆయన జోక్గా చెప్పారు. ఎందుకంటే నిజం చెప్తున్నాను, గట్టిగా చెప్తాను, కటువుగా చెప్తాను. మెడిసిన్ కటువుగానే ఉంటుంది. కటు అంటే చేదు అని అర్థం. త్రికటు అని ఒక మెడిసిన్ ఉంది, త్రిపలాను మెడిసిన్. మన శరీరంలోకి చేదుతోనే డే స్టార్ట్ అవ్వాలి. మన దౌర్భాగ్యం ఏంటంటే మనం పెద్దవాళ్ళని చాలా దూరం చేసుకున్నాం కాబట్టి కోల్గేటు, ఆ మధ్యలో ఇంకోటి వచ్చిందండి తీయగా, క్లోజప్. క్లోజప్ ఆడి దగ్గరికి వెళ్తే మనం నోరు మూసుకోవాలి, అదే క్లోజప్. మీరు స్వాతి పిక్చర్ సినిమా చూశారుగా, వాడు పేస్ట్ ఇస్తే తినేస్తాడు. ఎందుకు తింటాడు? తీగ ఉండదు కాబట్టి. క్లోజప్ అదే కదా, తీగా ఉండేది. కానీ యాక్చువల్ నోట్లో పొద్దున్న ఏం పెట్టాలి? చేదుగా ఉండేదే పెట్టాలి, తీగ ఉండేది పెట్టకూడదు. అందుకే మన పెద్దవాళ్ళు ఏం చేసేవారు? వేప పుల్ల, ఉత్తమం ఉత్తరేణి, గానుగా, అవి వాటితో తోముకుని పూర్వం పెద్దవాళ్ళు ఎప్పుడన్నా ప్రాబ్లం వస్తే లే లవంగం పెట్టుకో అనేవారు. ఇప్పుడు కూడా మీరు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళండి, ఆ పళ్ళు రిపేర్ చేసేప్పుడు ఆ లవంగ నూనె వాడతాడు. అర్థమైందా? అన్ని మాటలు ఎందుకు? మన ఊళ్ళల్లో, పల్లెటూరులో నేనైతే కళ్ళతో చూశాను. ఊరు మొత్తానికి ఒక వైద్యుడు ఉండేవాడు. గుర్తుందా మీకు పద్యం? అప్పిచ్చువాడు వైద్యుడు. అప్పిచ్చువాడు వైద్యుడు కాదు, మళ్ళీ కౌశిక్ నప్పడగాక. అప్పిచ్చువాడు కామా పెట్టాలి, అప్పిచ్చువాడు వైద్యుడు కాదు కదా వేషం. అప్పిచ్చువాడు కామా వైద్యుడు. తర్వాత ఎడతెగక పాలు ఏరు, ఫ్లోయింగ్ ఉండే, ఫ్లోటింగ్ వాటర్ ఉంటే ఒక రివరో లేకపోతే కెనాల్ ఏదో ఒకటి ఉండాలి. అలాంటి ఊళ్ళో ఉండు, ఎక్కడ పడితే అక్కడ ఉండకు అని దాని అర్థం. ఏమండి? ఊళ్ళో మరి మంచి మాట చెప్పాడు అక్కడ ఉండద్దు, అలాంటి చోట ఉండాలి, ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదని. సో ఇందాక చెప్పుకున్న జిజ్ఞాస. ఈ జిజ్ఞాసతో మనం ప్రశ్నించుకోవాలి. మనం ప్రేమించాలి శరీరాన్ని.
అందుకని దీనికి స్నానం చేపిస్తాం, తినిపిస్తాం, మెడిసిన్ వేస్తాం, నొప్పి వస్తే అరుస్తాం. కానీ నువ్వెంత ప్రేమించినా ఇది ఉండదే. మా నాన్న వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే శ్మశానం నుంచి వచ్చాక మా అమ్మ చుట్టూ కూర్చున్నాం. ఆవిడేమంది, ఫస్ట్ డేలో పంపించేశారా మీ నాన్నని అంది ఏడుస్తూ. మళ్ళీ 15 ఏళ్ళ తర్వాత మా అమ్మ వెళ్ళిపోయిందిగా. ఇప్పుడు నేను రాగానే ఏం విన్నాను సెల్లో? మాతృపంచకం. మాతృపంచకం ఎవరు చెప్పారు? శంకరాచార్యులు వారు వచ్చి వాళ్ళ అమ్మ దగ్గర చెప్పారు. వెళ్ళిపోయింది. అమ్మ నువ్వు అంటే ఏడుస్తారు మీరైతే, అది చదవండి తర్వాత. నేను వెక్కి వెక్కి ఏడ్చేసాను ఫస్ట్ టైం చదివినప్పుడు. అమ్మ నువ్వు గురుకులానికి వచ్చినప్పుడు నేను వాళ్ళందరితో ఈ శ్లోకాలు అవి వెళ్ళివేస్తున్నాను. నువ్వు ఇంటికి మళ్ళీ తిరిగి వెళ్ళలేక ఎంతో ఏడ్చావమ్మా. నువ్వు నన్ను కడుపులో ఉన్నప్పుడు నేను కాలుతో తన్నిన భరించావమ్మా. నేను బయటకు వచ్చాక నా మలమూత్రాలు ఎత్తావమ్మా. నీకు ఏం చేసి రుణం తిరుగుతుందమ్మా. ఎవరు? శంకర్లంతటి వారు. అలా అమ్మని ప్రేమించి అమ్మ ఆవిడ వెళ్ళిపోయి, ఒరే నాకు కృష్ణ దర్శనం చేయాలని ఉందిరా అంటే, అలాగేనమ్మా మనం పిలిస్తే వస్తాడమ్మా అని కృష్ణ దర్శనం చేయించారు. ఆవిడ నారాయణ నారాయణ అంటూ వెళ్ళిపోయింది. నా దృష్టిలో అయితే పర్ఫెక్ట్ సన్ శంకర. ఎందుకు చెప్పనా? దీన్ని అనంతలక్ష్మి గారు ఆశ్చర్యపోయి పది చెప్పారే తట్టలేదని ఆనందపడ్డారు. అమ్మ అంటాను, ఏం చెప్పానంటే, జన్మనిచ్చిన ఆవిడికి మళ్ళీ జన్మ లేకుండా చేసినవాడు కదా సన్న అంటే. రోడ్డు మీద వదిలిన దరిద్రుడా సన్నం, అనాథాశ్రమంలో వదిలిన దరిద్రుడా సన్నం. చాగంటి గారు చెప్తే కడుపు కాలిపోయి బాధ ఇస్తుంది. ఆయన్ని ఎక్కడికో ఉపన్యాసానికి వెళ్ళారట. వెళ్తే వారం 3 రోజులు, ఏమండి మీ ఉపన్యాసానికి ఈ వృద్ధాశ్రమం నుంచి కొంతమంది వస్తున్నారు, ఒక్కసారి మీరు అక్కడికి రారు అనిపించారు. మా అమ్మాయిని పెద్ద మనసు కదా. వెళ్ళారు. వెళ్తే అలా చూపిస్తారు కదా. చూపిస్తుంటే ఒక పెద్ద ఆవిడ అలా మూల కూర్చుని, మా అబ్బాయి ఇవాళ వచ్చేస్తాడండి, మేము వెళ్ళిపోతున్నాం అని బ్యాగ్ చూపించింది. అసలు నేను పలకరించాలి, ఆయనే చెప్పారు. నేనేం పలకరించాలి, ఆవిడే చెప్పిందంటే మంచిదమ్మా అన్నాను. ఆఫీసులోకి వెళ్ళాక వాళ్ళు చెప్పారు, ఆవిడ ఏం వెళ్ళదండి, రోజు బ్యాగ్ సర్దుకుని బయట కూర్చుంటుంది. ఎందుకు కూర్చుంటుందంటే కడుపు కాలిపోయింది. ఇప్పుడు కొడుకు అమ్మ నిన్ను బయటికి తీసుకెళ్తున్నాను అని తీసుకొచ్చి అక్కడ వదిలేసింది. నీకు అర్థమైందా? ఒకే కొడుకు బయటికి చూపించడానికి తీసుకెళ్తున్నామ్మా, ఇప్పుడే వస్తానే అని చెప్పి వెళ్ళిపోయాడు. అంతే. అమ్మ మీ అబ్బాయి రాడమ్మా, ఇది వృద్ధాశ్రమం, మిమ్మల్ని ఇక్కడ వదలడానికి వచ్చారు అనగానే పాపం ఫీజు మైండ్ పోతుంది కదా, ప్రేమ కదా. అందుకని శంకర్లు పుట్టిన నేల ఇది. ఇలాంటి సంకలనాసన్స్ ఉండకూడదు. వృద్ధాశ్రమాలు ఉన్నంతకాలం ఇది భారతదేశం కాదు. ఆవుల్ని రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ కోసి ఆ ఘోష వినపడినంతకాలం ఇది భారతదేశం కాదు. మన హిందువులం కాదు. ఎందుకంటే ఒక్క ఆవు కోసం దిలీప్ మహారాజు ఎవ్వరితో అయితే వాడితో ఫైట్ చేయడానికి వెళ్ళి. ఇలాంటి మాతృభక్తి కలిగిన ఇంకా చాలామంది పేర్లు చెప్పచ్చు. అటువంటి వాళ్ళ ఇంకెవరున్నారు? మీకు తట్టే ఎవరన్నా చెప్పండి. ఎవరతను? శ్రవణ్ కుమారుడు. చిన్న పిల్లోడు కదా, వృద్ధులు వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు. దశరథుడేమో ఈ టైం బ్యాడ్. అసలు ఆ రఘువంశంలో ఎవరికీ రాదంట విద్య, ఈయనకే రావాలా, వాడే చావాలా. టైము ఎవరికి రాదు, దశరథుడికే వచ్చు. టైము వేసాడు, వాడు కొండ ముంచాడు, ఈయనేమో వేసాడు. ఆ పిల్లోడికి అది గుండెలో దిగి ఈయన వెళ్ళాడు. వెళ్తే ఆ స్థితిలో మనమైతే వాటర్ దగ్గర ఉంది కాబట్టి చెప్పించేస్తాం. ఆయన నమస్కారం మహారాజా అన్నాడు. ఇది గుండెల్లో దిగబడ్డ బాణంతో సంస్కారం ఉంది, పెంపకం. అలాంటి నేలలో పుట్టేమని మీరు
సీతారామ కళ్యాణం ఎన్టీఆర్ పెద్ద ఆయన సినిమా చూస్తే గుర్తు తెచ్చుకోండి, అది మళ్ళీ చూడండి. పరశురాముడికి బీపీ వచ్చేస్తుంది కదా లాస్ట్లో తెలుసుగా. రాముడట, అయోధ్య రాముడట, దశరథ రాముడట. ఈ ధరాతలంపై ఇద్దరు రాములు మనలేరు, మననివ్వను. రైమని వచ్చేస్తారులే, ఊపి వచ్చేస్తే మనకు గూసి మనసు వచ్చేస్తాయి. ఆయన రైమని వచ్చేస్తే రాముడు అసలు దండం పెట్టాలి. చాలా మనకు వచ్చేద్ది, ఎవరికైనా ఎదురు బీపీ వస్తే మనకు వస్తుందిగా. రాముడు అసలు మేరు నాగతీయుడు అనడానికి రాముడే సరిపోతాడు. ఇలా దండం పెడతాడు. నీ నమస్కారాలు నన్నేమి శాంతింపజేయలేవు అంటాడు. అలా రైమ అంటూనే ఉంటాడు. ఫైనల్గా ఆయన ఓ డైలాగ్ వేస్తాడు, అందులో చాలా బాగుంటుంది. సత్యం కోసం, ధర్మం కోసం మాతృకంఠ పరిచ్ఛేదనకు వెనుకాడని ఈ భార్గవరాముడు ఉండగా ఈ ధరాతలంపై మరొక రాముడా అంటాడు. మాతృకంఠ పరిచ్ఛేదం, వాళ్ళ అమ్మ కంఠ నరికిస్తారు. మనం అందరం ఏమనుకుంటాం, అమ్మ నరికేశాడు అంతేనా చూసేది? నువ్వు వెనక ముందు ఆలోచించవా? ఇల్లస్వేలో వాళ్ళ అమ్మ ఏదో మిస్టేక్ చేసిందండి. ఏంటి మిస్టేకు? రోజు నీళ్లు తెచ్చేది, బిందెతో కొండతో కాదు. ఏమిటి? రెండు విన్నాం మేము. ఒకటి మట్టితో అప్పటికప్పుడు కొండ చేసి నీళ్ళు తేవడం. అప్పటికప్పుడు కొండ చేసి నీళ్ళు తెస్తావా నువ్వు? ఉంటుందా? ఒకటి. రెండో రీజన్ నేను విన్నది, కొంగులో నీళ్ళు వస్తాయండి. ఆవిడ పాతివచ్చం అటువంటిది, ఆవిడ గొప్పతనం అటువంటిది. సోమతే అటువంటి తోపే సూర్యుడిని రాకూడదని. సో ఇలా నీళ్ళు మనం తెచ్చి కింద పోతాయి. ఆవిడ ఇలా తెచ్చేది. టైము కాలం దిక్కుమంది కదా మన టైము. ఆవిడ అలా నీళ్లు పట్టుకుంది, వెన్నెల వెలుగు. ఎవరో గంధర్వుడు అలా వెళ్తున్నాడు, బాగున్నాడు అనుకుందంతే. మంగళం పోయిందంతే. ఇప్పుడు చాలామంది స్త్రీలకి తెలియక మహేష్ చాలా బాగుంటాడు కానీ మొగుడుతో అంటుంటారు. నమ్రతతో చెప్పాలి ఆ మాట, నమ్రత అదన్నమాట కదా. ఎప్పుడైనా పెళ్ళయిన తర్వాత భర్తే మహేష్ బాబు, భర్తే ఇంకో బాబు. మీ బాబు తెచ్చికెట్టాడు కాబట్టి సరే. విషయం బాగా చెప్పాం కదా. ఇలాంటప్పుడు చెప్పడం మా తిరుమలలో సరదాగా. సో ఈవిడ అలా జస్ట్ బాగున్నాడు అనుకున్న కారణానికి అది కింద పోయింది. మరి ఆయన తెల్దా? ఆయన బోల్డ్ పెద్ద తపశ్శాలి. ఇది మ్యాటర్, దట్స్ వై నో వాటర్. మ్యాటర్ బట్టి వాటర్ రాలేదు. మలినం అయింది, ఏసై అని కొడుకు, పెద్ద కొడుకులు వాళ్ళకి చెప్పాడు. అమ్మనాన్న వస్తా ఉన్నారు అంటే, పరశురామ రా, నా మాట వినలేదు కాబట్టి మీ అన్నయ్యల్ని, మీ అమ్మని వేసి అన్నాడు. అలాగే డాడీ అందరిని వేసి, అందరినీ పితృ